నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ నాయకత్వంపై ఆశలుడిగిన వైకాపా శ్రేణులు జెండా పీకేసీ అధికార టీపీపీ పంచును చేరుతున్నారు. తాజాగా తొండంగి మండలం ఎల్లయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 40 కుటుంబాలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోనలో తెలుగుదేశం పార్టీ సునామీకి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యింది. తొండంగి మండలంలోని తీర ప్రాంతమంతా ఇప్పుడు ఒకే మాట ఒకే బాట. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఏడాదిన్నర పాలనలో ఎలాంటి రాజకీయ వివక్షత చూపకుండా పల్లెల ప్రగతికి పునాదు కురుస్తుండటంతో అభివృద్ధి ప్రధాయిని యనమల దివ్య వెంట నడిచేందుకు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. మేము సైతం అంటూ యనమలకు జై కొట్టి తెలుగుదేశం పార్టీ వైపు క్యూ కడుతున్నారు. తాజాగా ఎర్రయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 40 కుటుంబాలు మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు, యజ్జల నాగేశ్వరరావు, సూరాడ మహేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోడా పాముయ్య, కంబాల సత్యనారాయణ, సూరాడ రాజేష్, పెదపాటి ద్రాక్షరపు దర్శన్, కట్టమూరి వీర్రాజు, కట్టమూరి సత్యబాబు, ద్రాక్షారపు రాకేష్, బాడపాటి సిద్ధు, కాపరపు అజయ్, బాడపాటి దుర్గా, యాగాడ సాగర్, అనసూరి యేసురాజు, కుప్పల రాజు, రాయుడు లోవరాజు, రాయుడు దొర, రాయుడు శ్రీను తదితరులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన యనమల అందరూ సమిష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధికి బాటలు నేర్చుకుని స్థానిక ఎన్నికల్లో జైబేరి మోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కోడా వెంకటరమణ, చొక్కా కాశీ, కొయ్యా కేశవ్, ముత్తి రమణ, ఎజ్జల శ్రీను, చేపల జగన్నాథం, అరిగెల నరసింహమూర్తి, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు. కూడా ఒకసారి పార్టీలోకి చేరిన తర్వాత అందరూ పార్టీ వాడే అందరూ పార్టీ చేసి మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తపేట కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు గ్రామమే. అదేవిధంగా మీరు నాన్న కూడా సంపత్తిగా ఉన్నప్పటి నుంచి మన బాబాయ్ వ్యక్తులు కూడా కష్టపడి పనిచేసేవారు. ఇప్పుడు వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు మిగతా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి పని చేసుకుని మీకు అప్పారావు కాశీ వీళ్ళంతా కూడా నాయకులుగా ఉన్నారు ఆ మండలంలో. వాళ్ళందరి యొక్క గైడెన్స్ తోటి మీరు బాగా పనిచేసి మీరు నిరూపించుకోగలిగితే తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీకి అదేవిధంగా బలహీన వర్గాలు అయినా లేకపోతే అదేవిధంగా సెక్యూరిటీ అయినా ఎస్సీస్ అయినా ఎవరైనప్పుడు కూడా ఈ యొక్క వెనుకబడి ఉన్నటువంటి యొక్క ప్రజలకు సేవ చేయడానికి ఇలాంటి తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. అదే దిశలో మనం పనిచేస్తున్నాం. ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం కూడా అట్లాగే పనిచేస్తుంది. గురించి ప్రభుత్వం చేత పని చేయించుకుని మీ జీవితాలు బాగుపడాలి. ఈనాడు చాలా ఇబ్బందులు ఉన్నాయి మిశ్రమానికి, అయినప్పటికీ కూడా ఓర్పుతో పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా. అంటే భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా న్యాయం చేకూర్చేటట్టుగా మన కూటమి ప్రభుత్వం చేత అన్ని పనులు చేయిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చినాం. ఎమ్మెల్యే గారు, నేను, రాజేష్, మిగతా మీ నాయకులంతా ఉన్నారు. అందరూ కూడా కలిసి పనిచేసేటువంటి కార్యక్రమం మనం చేయాలి. కొంతమంది ఏదో పంచాయతీ రెడ్డి నడుస్తున్నారు, కొంతమంది ఉద్యోగుతున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా చేస్తారు. మనం ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా వాళ్ళే చేస్తారు. అంటే ఏది ఎవరికి వచ్చినప్పుడు కూడా మనం మా పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పార్టీ అనేది ముఖ్యం, వ్యక్తుల రాజకీయ ముఖ్యం. పార్టీ ప్రకారం మనం చేసుకుంటే మీకు గుర్తింపు ఉంటుంది. మనం బాగా చేయించాలని మాకు గుర్తింపు ఉంటుంది. పార్టీ కూడా ఒక ప్రతిష్ట వస్తుంది. ఆ విధంగా మీకు పనిచేయాలనుకోవచ్చు. ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మాతో పాటు చేరినందుకు మా అందరం కూడా కలిసి పెట్టాం. చేయని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం, అభినందనలు కూడా తెలియవస్తూ తుని నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు దివ్యనారాయణ గారు ఆశీస్సులతో, యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో తుని నియోజకవర్గం కూటమి ప్రభుత్వం మా తుని నియోజకవర్గానికి అంతా కూడా అభివృద్ధి పథకంలో నడుస్తుంది. కాబట్టి చాలామంది గ్రామాల నుంచి మత్స్యకారుల గ్రామాల్లో ఎక్కువగా ఈ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మేము జాయిన్ చేయడానికి కూడా మా మత్స్యకారు పెద్దలందరూ కూడా పూర్తి సహకారంతో ఉన్నాం.
రేపు వచ్చే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో వచ్చే వరకు కూడా మేము ఈ ఎలక్షన్లో కూడా మేము 100% కూడా బీచ్ రోడ్లో అన్ని పంచాయతీలు గెలుచుకొని అన్ని పంచాయతీలు కూడా మా మేడం గారికి కానుకగా సమర్పించాలనుకుని మేము పెద్దలందరూ అనుకుంటున్నాం. ఇంకా ఏంటంటే మా మేడం గారు దివ్య మేడం గారు మా మత్స్యకారుల నుంచి అసెంబ్లీలో వినిపించారు మా వాయిస్. మత్స్యకారులు అంటే సైనికుల్లో పోరాడతారు చేతిపత్యాలు లేకుండా అని చెప్పేసి ఆ మేడం గారు ఎప్పుడు కూడా మా గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మా గురించి 2 సార్లు గలవిప్పించిన ఏకైక ఎమ్మెల్యే దివ్య మేడం గారు. ఆ మేడం గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మత్స్యకారులందరూ కూడా అభివృద్ధి కొరకు ఆ మేడం గారు కూడా మన తుఫాను వచ్చింది. మొత్తం తుఫాను వచ్చినప్పుడు కూడా మాకు 50 కేజీలు బియ్యం, ఉల్లిపాయలు, చింతపండు, ఈ నూనె అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మా మత్స్యకారులని మా బీసీలందరూ కూడా ఆ మేడం గారు 2 కాళ్ళతో చూసి మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా చూస్తున్నారు. కాబట్టి ఇంకా మేము కృషిగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎవరైనా వైఎస్ఆర్ వస్తారంటే కలుపుకోవడానికి మేము వాళ్ళు కూడా నచ్చచెప్పి తీసుకురావడం కూడా మేము మత్స్యకార పెద్దలందరూ కూడా ఉన్నాం. దాని నుంచి మేము ఎప్పుడు కూడా మా దివ్య మేడం గారిని ఇలాగే 30 సంవత్సరాలు ఏకతాడిగా కల్పించుకొని ఏకతాడిగా ఆవిడ ఆధ్వర్యంలో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తుని నియోజకవర్గంలో తేటగుంట కార్యాలయానికి ఇచ్చేసినట్టు కొత్తపేట గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి ఎర్రాపేట పంచాయతీ నాయకులకు ధన్యవాదాలు. అలాగే యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు, అలాగే మా ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారి ఆదేశాల మేరకు తేటగుంట కార్యాలయంలో ఈరోజు సుమారు చెట్టు బెల్జీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, వాడబెజ్జీలు అయితేనేమి 40 కుటుంబాలు పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం చేసిన పథకాలను చూసి వార్ వన్ సైడ్ 99% బీసీ రోడ్ అంతా కండువాలు కప్పుకోవడం జరుగుతుంది. ఇంకా వన్ సైడ్ ఒక్క పర్సన్ కూడా లేకుండా మొత్తం ఖాళీ అయిపోయింది మా బీచ్ రోడ్లో. అలాగే యాదవ్స్ కానీ ఫిషర్మెన్ కానీ మా బీచ్ రోడ్ అంతా కూడా వార్ వన్ సైడ్ కింద జాయినింగ్లు అవుతున్నాయి. ఇంకా 1% కూడా లేదు. వైసీపీ ఖాళీ అయిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు ప్రతి గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, అలా ఇంకా ఏదైనా పథకాలు అయితేనేమి 100% మేడం గారితో చెప్పించి అలా రాజేష్ గారి ద్వారాగా ప్రతి ఒక్క పని పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే మా మత్స్యకారులకు అసెంబ్లీలో మేడం గారు మాట్లాడి స్ట్రైక్ టైంలో కూడా ఆ గవర్నమెంట్ 10,000 ఇస్తే 1 సంవత్సరం మళ్ళీ ఆ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఎగ్గొడేస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేడం గారు అసెంబ్లీలో మాట్లాడి 20,000 ప్రతి మత్స్యకారుడికి ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి మా మత్స్యకారులు, ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అంటే ఒక విధంగా మా మత్స్యకారులు అండ, దీని నిమిత్తం మా మేడం గారు అసెంబ్లీలో మాట్లాడి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా మేలు చేసినట్టు అయింది. మేడం గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ముందుకే కూడా ఎవరు పోటీ చేయనందుకు కానీ స్థానిక ఎన్నికల్లో కూడా భయపడిపోయేలాగా మా ప్రభుత్వం అన్ని పథకాలు ప్రవేశపెట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం కూడా మా కుటుంబ ప్రభుత్వానికే మొగ్గు చూపుతున్నారు. దీని నిమిత్తం ఈరోజు చాలా ఈ యొక్క కొత్తపేట గ్రామ కుటుంబాలు 40 కుటుంబాలకి కూడా మా ఎమ్మెల్యే గారి తరపున, మా మినిస్టర్ గారి తరపున, రాజేష్ గారి తరపున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు పాత కొత్త అని లేకుండా అందరూ సమానంగా మీరు సోరడ రాంబాబు గారితో, అలాగే ఎస్ఎల్ నాగేశ్వర గారితో, అలాగే బడే మంగతోని ఏకంగా మీ ఇంకా గ్రామ పెద్దలతో కలిసి మీరందరూ పనులు చేయించుకొని మీ ఏ అవసరం వచ్చినా ఈ పెద్దలను ఉపయోగించుకొని ముందుకు నడిచి ఇంకా ఏదైనా అవసరం ఉంటే మేము కూడా ఉంటాం. కాశీ గారు, కోటరమ్మ గారు, ఇలా ముత్తురమణ గారు, మేము అందరం ఉండి మీ సమస్య పరిష్కరిస్తాం. ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా దాచిపెట్టకుండా మాతో చెప్పండి. మీకు పెద్ద అయిన దృష్టిలో తీసుకెళ్ళి దీన్ని అందరూ పరిష్కారం చేస్తామని ముఖ్యంగా ఈరోజు మీరందరూ జాయిన్ అయినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.